వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. మేడ్చల్ జిల్లాలో భారీ భూకబ్జా ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నకిలీ పత్రాలతో భూములను కాజేయాలని ప్రయత్నించిన గ్యాంగ్ లో ఓ పోలీస్ అధికారి ఉండటం సంచలనంగా మారింది. కీసరలో ఖాళీ ఫ్లాట్ల యజమానులు లేని భూములను లక్ష్యంగా చేసుకున్న ముఠా ఆధునిక అసలు యజమానులు చనిపోయినట్లుగా నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించింది. తర్వాత నకిలీ వారసులను చూపిస్తూ గిఫ్ట్ సేల్ డీడ్లతో భూములను తమ అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. కీసర పోలీసుల చాకచక్యంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒక ఏఎస్ఐతో పాటు మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నకిలీ పత్రాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ సూచించారు. పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలని ఆయన తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఏ ఆంజనేయులు, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి బృందాన్ని డీసీపీ అభినందించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి మా కీసర లిమిట్స్ లో ఏంటంటే ఓల్డ్ డాక్యుమెంట్స్ చాలా ఉండడం, గతంలో చాలా 20-30 సంవత్సరాల క్రితం లేఅవుట్ చేసి ఉండడంతో రికార్డు పరంగా కొద్దిగా దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ అడ్డుపెట్టుకొని కొందరు ఇటువంటి దొంగ రిజిస్ట్రేషన్లు ఇటువంటివి చేసి ప్లాట్లు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టి గత 2.5 నెలల్లో మేము 37 మందిని నిందితులను గుర్తించి రిమాండ్ చేయడం జరిగింది. ఇటువంటి కేసులకు సంబంధించి తర్వాత కూడా ఇదే దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో ఏంటంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే కొందరు అమాయకంగా చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ నీ ఫోటో పెట్టి చేస్తాం, నీ ఆధార్ కార్డు ఇవ్వండి ఇస్తారు, ఆయన ఇచ్చేది 50,000 30,000 ఇచ్చి ఆయన ఆధార్ కార్డు పెడతారు, ఆయన పేమెంట్ చేస్తారు. తర్వాత ఆయన సంబంధం లేకుండా ఇంకొకటి అమ్మేస్తారు. ఆయన తెలిస్తే మళ్ళీ అమ్మేటప్పుడు మళ్ళీ 50,000 ఇస్తారు. సో దయచేసి అందరూ కూడా గుర్తించాలి. మీ సంతకాలు, మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ప్రతి ఒక్కటి కూడా చట్టపరంగా చాలా ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్లు. వాటిని కనుక మీకు తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం మీరు కూడా నిందితులేదు. కాబట్టి ఇటువంటి రిజిస్ట్రేషన్లకు ఎవరైనా అడిగినా సహకరించండి. ఇటువంటి రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసే వాటికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఉన్నా సరే దయచేసి పోలీసు దృష్టికి తీసుకురండి. తర్వాత ప్లాట్లు కొనే వాళ్ళు కూడా మీరు కొనేటప్పుడు 1-2 సార్లు లింక్ డాక్యుమెంట్ అని ప్రాపర్గా వెరిఫై చేసుకోండి. లింక్ డాక్యుమెంట్ పోయినాయని పోలీస్ సర్టిఫికేట్ చూపించడము, లేకపోతే ఇట్లా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు డాక్యుమెంట్ ఎక్కడికో కోల్పోయారు అనేటటువంటివి. ప్రతి ప్లాట్ అయినా సరే లింక్ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఈజీగా వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఉంటే చుట్టుపక్కల నైబర్స్తో కూడా మీరు ప్లాట్ కొనేటప్పుడు వెరిఫై చేసుకొని కొనుగోలు చేయండి. ఏమైనా డౌట్ ఉంటే పోలీసు దృష్టికి తీసుకురండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా కన్విక్షన్ వస్తారు. ఈ ప్లాట్ల గురించి కబుర్లు పడిపోతే జీవితంలో కేసు నుంచి బయటపడలేరు. 100% వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఒక సంతకం చేసి ఒక ఆధార్ కార్డు పెట్టో దొంగతనంగా వేరే ఇన్ఫర్మేషన్లో ఇస్తే అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కింద ఉంటుంది. అది లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్లో ఆ కేసు ఎప్పుడు జడ్జిమెంట్ వచ్చినా కన్విక్షన్ వస్తుంది. కాబట్టి మేము ఎస్ఆర్ ఇంప్రూవ్ చేయడానికి ఎక్కడికి దాన్ని ఎవరి మాత్రన్నా సరే ఇప్పుడు మేము పోలీస్ కేసీని డిమాండ్ చేస్తున్నాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఎవరిదైనా మిస్టేక్ మాకు దొరికినా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరంగా దొరికినా సరే డెఫినెట్గా అయిపోయింది.